గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయ, కమాన్, కమ్ హియర్. ఏంటి? నిన్న సాయంత్రం షికార్కి వెళ్ళి వచ్చిన తర్వాత బోట్ ఈ చెట్టుకే కదా కట్టాను. అవును. ఏమైందబ్బా? నువ్వు కూడా చూసావు కదా, ఈ చెట్టుకే కట్టాను. మరి ఏమైనట్టు? ఈ చెట్టుకే కట్టావు. ఏమైంది? అడుగు అంకుల్. అంకుల్, ఏమిటి? నిన్న సాయంత్రం నా బోట్ ఇక్కడే పెట్టాను. నువ్వేమైనా చూసావా? నేను నీకేమవుతాను రా సంతోష్? అంకుల్, అంతేగాని నువ్వు తెచ్చిన బోట్ ని కాపలాగాచే వాచ్మెన్ కాదు కదా. అది కాదు అంకుల్, నువ్వు తమాషాకి. నాతో నువ్వు తమాషా చేస్తున్నావు, నీతో నేను తమాషా చేస్తున్నాను రా. అంకుల్, ఐమ్ సారీ, ఐమ్ సారీ. వెళ్ళి చూపించి. సంతోష్, ఏమోయా? ఏ? ఇక్కడికి దగ్గరలో పాలవాగు అని ఒక సుందరమైన ప్రదేశం ఉంది. నువ్వు చూసావా? చూడలేదే. నువ్వు చూడలేదు, విజయ చూడలేదు. నేను కూడా అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది. ఈ రోజు మన ముగ్గురం అక్కడికి వెళ్తున్నాం. ఓ షూర్, వెళ్దాం. రండి. విజయ, ఏం అక్కడే నిలబడిపోయావు? కమాన్ ఐసే. ఫ్యాంటాస్టిక్. 6 మైళ్ళు సొరంగం తవ్వారా? వెరీ ఇంట్రెస్టింగ్ అంకుల్, వెరీ ఇంట్రెస్టింగ్. అవును, ఇక్కడ ఏం పరేసినా 6 మైళ్ళ అవతలే తేలేదు. సంతోష్, మనిషి ఎంత మంచివాడైనా కొన్ని పరిస్థితుల్లో రాక్షసుడుగా మారి దారుణాలు చేస్తాడు. సంతోష్, మనిషి మరొక మనిషిని హత్య చేయటంపై నీ అభిప్రాయం? అటువంటి విషయాలు నాకేం తెలియదు. పదండి, అక్కడ ఒక వ్యాలీ ఉంది, చూద్దాం పదండి. ఓకే, లెట్స్ గో. సంతోష్, ఇదే పాలవాగు అంటే ఎలా ఉంది? ఓహో, చాలా సుందరంగా ఉంది మాయ. సౌందర్యం పక్కనే భీభత్సం కూడా ఉంటుంది సంతోష్. మాయ, నీ బండి తోటలో వదిలేశాను, ఇక్కడుందేమిటి? నా రథాన్ని ఆ పైనుంచి తోసి పారేసింది లేని. నువ్వు తెచ్చిన బోట్ని కత్తితో పొడిచి ముక్కలుగా చింపి పారేసింది నేనే. ఎందుకు మావయ్య, ఎందుకు ఇలా చేసావు? ఎందుకంటే ఆ రథంలో నా విద్యను కూర్చోబెట్టి తిప్పావే, అందుకు. ఆ సైకిల్ మీద నా విద్యను కూర్చోబెట్టి తిరిగావే, అందుకు. నీ బోట్లో నా విద్యను ఎక్కించుకుని షికార్లు కొట్టావే, అందుకు. సంతోష్, ఎందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావు? పోరా, వెళ్ళిపోరా. ఈమె నా విద్య, నేను ఈమె బాబుని. ఈ విద్య కొరకనే బాబురా ఈ ఆనంద్. సంతోష్, నీకు తెలీదురా, ఈ విద్య బాబుని వదిలి ఒక్క క్షణం కూడా బ్రతకలేదురా, ఒక్క క్షణం కూడా బ్రతకలేదు.
నీకు పుచ్చి పట్టింది, నీకు పుచ్చి పట్టింది. సంతోష్, ఆనందుకు పిచ్చి పట్టింది, ఆనందుకు పిచ్చి పట్టింది. డ్రైవర్ కార్ ఆపు. అన్నయ్య, వదినా చూసా వదినా, అన్నయ్య నిన్ను తీసుకొస్తున్నట్టు ఒక్క మాటనే చెప్పలేదు. పో అన్నయ్య. ఈ వైభవం చూపించడానికేనన్నమాట ఇంత దూరం తీసుకొచ్చింది. ఎవరతను? ఓ సంతోష్, మీకు తెలియదు కదూ, ఇతను డాక్టర్ గారు మేనన్నాడు అన్నయ్య. సంతోష్కి నేనంటే పంచ ప్రాణాలు. బట్ సార్, నేను మీ చెల్లెల్ని ఐ లైక్ హర్. I don't care what you like or dislike. Would you please get out? I say get out! ఏమండి, ఏమిటి ఆవేశం? నువ్వేం మాట్లాడకు. సంతోష్ నేను మనసారా ప్రేమిస్తున్నాడన్నయ్య. మనస్సు ప్రేమ చెట్లని పట్టుకు వెళ్ళాడి కబుర్లు చెప్పి కేరింతాలు కొట్టి చట్టా పట్టాలేసు తిరగడాన్ని ప్రేమ అంటే, నిన్నక్కడికి తీసుకొచ్చి శిథిలమైన మనస్సును అతికి చిరునవ్వు నవ్వడం నేర్పి ప్రేమకి అర్థం చెప్పిన ఆనంద్ కృషికి ఏం పేరు పెడతావు? బతికి చచ్చిపోయిన నీకు, బతకలేక అనుక్షణం చచ్చిపోతున్న మా ఇద్దరికి కొత్త వెలుగును చూపించిన ఆ ఆనంద్ మనస్సుకి ఏం పేరు పెడతావు? నన్ను ప్రేమించడం, పెళ్ళాడతాననడం అంత ట్రీట్మెంట్ లో భాగమని పాండు అంకల్. అతను చెప్పినంత మాత్రాన నువ్వెలా నమ్మేశావు? అది ఎంత నిజమో తెలుసుకున్నావా? తెలుసుకోవాలని ప్రయత్నించావా? ఆయనకు భార్య ఉందని చెప్పాడు, అది తెలిసి. ఏం తెలుసా నీకు? మనస్సును అర్థం చేసుకోలేని భార్యకి ఇప్పుడు దూరం అయిపోయాడని తెలుసా? నిన్ను తనదానిగా చేసుకోవడానికి ఆవిడకి ఇప్పుడు విడాకులు ఇచ్చాడని తెలుసా? ఎడారి లాంటి తన జీవితంలో నువ్వు తిరిగి వసంతం తెస్తావని ఆ విషయం 10 మందికి చెప్పి మురిసిపోయాడని తెలుసా? అందుకు నా అంగీకారం ఉందని తెలుసా? నీకు తెలియనివి, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయే. నీ అక్కయ్య నమ్మించి మోసం చేసిన ఓ కిరాతకుడి మీద ద్వేషం పెంచుకుని నువ్వు పిచ్చిదానివయ్యవే. నిన్ను నమ్ముకున్న ఓ దేవుణ్ణి మోసం చేసిన నీకు వాడికి ఏమిటే తేడా? అన్నయ్య, ఇంత నీచానికి దిగజారుతావని తెలిస్తే పిచ్చిదానిగా నీ కాళ్ళు చేతులు కట్టి ఓ గదిలో పారేసేవాడిని. ఆనందంగా నీ పిచ్చితనాన్ని జీవితం అంతా భరించేవాడిని. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. నువ్వు ఒప్పించాల్సింది, నీ తప్పు క్షమించాల్సింది నేను కదే. ఆనంద్ వెళ్ళు, ఆనంద్ దగ్గరికి వెళ్ళు. కంగ్రాచులేషన్స్ ఆనంద్. మీరు రాసిన మానస సరోవరం అనే పుస్తకానికి సెంట్రల్ అవార్డు వచ్చిన సందర్భంగా మిమ్మల్ని అభినందించడానికి నేను మా స్టూడెంట్స్ వచ్చాం. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఈ అవార్డు మీకు రావడం నిజంగా మా అందరికీ గర్వకారణం. డాక్టర్ షరీఫ్ కదా? వాట్ మిస్టర్ ఆనంద్, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నో, ఎస్, జ్ఞాపకం ఉంది, మర్చిపోలేదు. కూర్చోండి కూర్చోండి, బీ సీటెడ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అన్న నాకెందుకు వేశారు? పెళ్లి సంతోషం కదా? సారీ, మీకు తెలియదు కదా? పెళ్లి గురించి కాదు సార్, మీ పుస్తకానికి అవార్డు వచ్చింది కదా, అందుకే ఈ దండ. పుస్తకం అవార్డు? వాట్ డాక్టర్, సైకాలజీ మీద పుస్తకం రాసిన మీరే మెంటల్ పేషెంట్ లా యాక్ట్ చేసి మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారా? ఆనంద్, అరే మూర్తాడు టైం అయిపోతుంది. మీతో మాట్లాడడానికి నా టైం లేదు. నా విద్య నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఎస్, అదే వెళ్ళాలి. ఆనంద్, ఈ బాబు లేకపోతే ఆ విద్య చచ్చిపోతుంది. ఐ మస్ట్ గో, ఐ మస్ట్ గో. విజయ్, విజయ్. ఏమిటి డాక్టర్ ఆనంద్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ హిమ్? ఎస్. విజయ్, విజయ్, విజయ్,
కుర్తి రక్తం వస్తుంది కదూ. బాబు నేను విజయన్ బాబు. బాబు నేను విజయన్ బాబు. బాబు బాబు నేను. సానుభూతి, అనురాగం, ఆత్మీయత మనిషికి ప్రాణం పోస్తాయని ఆనందే నిరూపించాడు. కానీ అదే సానుభూతి, సహకారం ఆశించే స్థితిలో ఆనందున్నాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.